అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ నా క్లయింట్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే అది ఎందుకంటే చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను ఇంతకుముందు పురాతనమైన చట్టాలు ఐపీసీ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ ఎవిడెన్స్, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. ఈ 3 చట్టాలు కూడా రద్దు చేసి వాటి ప్లేస్లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని 3 చట్టాలు కూడా పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు రాష్ట్రపతికి పంపించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, ముద్ర పడిన తర్వాత, రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించిన తర్వాత చట్టాలు వచ్చినాయి అన్నమాట. 2023లోనే చట్టాలు వచ్చినాయి. అమలైకం మటుకము 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. జూలై 1, 2024 నుంచి జూలై 1 నుంచి కూడా భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా ఈ సెక్షన్స్ అన్నీ పెట్టేసి కూడా ఐపీసీ ఇప్పుడు రిజిస్టర్ చేసి కేసులు ఏవైనా కొత్తగా ఉంటే కూడా బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తున్నారు. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ వల్ల కొన్ని నేరాలు జరిగినప్పుడు ఆ నేరాల కింద ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కింద పోలీసులు బుక్ చేసేది. ఇప్పుడు 29 రాష్ట్రాలలో కూడా జూలై 1, 2024 నుంచి కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారన్నమాట. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ 1860 చట్టం, అది 1860 చట్ట ప్రకారము ఇంతకుముందు కేసులు లేదా నేరాలు చేస్తే ఆ నేరాల అఫెన్స్ను బట్టి అప్పుడు 511 సెక్షన్స్ ఉంటుండే. ఆ 511 సెక్షన్లో ఒకటి ఒక నేరానికి సంబంధించింది. ఇప్పుడు అన్నీ కూడా 511 కుదించేసి 358 సెక్షన్సే పెట్టారు. 358లో ఏ నేరానికి జరిగినా కూడా ఇప్పుడు బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇది కూడా ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే ఇంట్లో. ఇది 1973 చట్టము. 1973 చట్టము ఎందుకంటే రద్దు అయింది కనుక సిఆర్పిసి ఇప్పుడు దాని ప్లేస్లోనే బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇందులో సెక్షన్స్ మటుకు కొన్ని పెరిగినాయి, 531 అయినాయి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో బిఎస్ఏ అని వచ్చింది. ఇందులో 167 సెక్షన్స్ ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు 170 సెక్షన్స్ వచ్చినాయి. దీన్నే భారతీయ సాక్ష్యాధినియం అంటారు. సాక్ష్యాధినియం అనేది ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ ప్లేస్లో వచ్చింది. ఇది ఇంతకుముందు 1872 చట్టము. ఇవన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాలన్నీ కూడా రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త చట్టాలని చెప్పి జూలై 1 నుంచి కూడా అమలు అవుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని చాలామంది కూడా ఎందుకంటే తెలియదు ఇంతవరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ తెచ్చిందండి. 2023 చట్టాలు వచ్చినాయి కనుక కానీ ఇప్పుడు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. జూలై 1 నుంచి అమలు అవుతున్న కేసులన్నీ కూడా కొత్త కేసులు అన్నమాట. పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతారనమాట. ఇప్పుడు ఏదైనా నేరం జరిగితే బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసి మనము ప్రొసీజర్ ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి బెయిల్ కానీ మిగతా మిస్లేనియస్ వర్క్ కానీ ప్రొసీడింగ్స్ ఏవి ఉండవో అవన్నీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నీ సిఆర్పిసి కింద ఫాలో అవుతుంటాయి. సిఆర్పిసి ప్లేస్లో ఇప్పుడు ఎందుకంటే ఈ బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. దీన్ని చూసి ప్రొసీజర్ మొత్తం కూడా హౌ టు గెట్ బెయిల్ అనేది మిగతా అన్నీ కూడా ఫాలో కావాలి. చాలామంది కూడా నన్ను అడుగుతుంటారు, ఎందుకంటే మా జైల్లో ఉన్నాము మేము, చాలామంది కూడా లెటర్లు కూడా రాస్తుంటారు నాకు జైలు నుంచి. వాళ్ళు ఏమని అడుగుతారంటే, సార్ మాకు అడ్వకేట్ మా దగ్గర స్తోమత లేదు, నాకు ఎల్పీ రిజిస్టర్ కూడా ఇవ్వలేరు, గవర్నమెంట్ నుంచి ఎవరన్నా పెడతారా సార్ అని చెప్పేసి చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. హైకోర్టులో ఉన్నా కూడా అడుగుతుంది. అందుకని హైకోర్టులో పీపీ ఉన్నప్పుడు కూడా చాలామంది అడుగుతూ కూడా లీగల్ ఎయిడ్ కింద హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ
రాష్ట్ర ప్రభుత్వము అపాయింట్ చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకంటే వాళ్ళకు లీగల్ ఎయిడ్ కింద కొంత బడ్జెట్ ఉంటుంది కనుక ఆ బడ్జెట్ కింద కోర్టులే అలాట్ చేసి అడ్వకేట్ను ఎందుకంటే అలాట్ చేసి అడ్వకేట్ను వాదించమని డిఫెన్స్ తరఫున ఈ కొన్ని ఈ 304 సిఆర్పిసి కింద ప్లేసులు సెక్షన్ ఉండే. ఇంతకుముందు 304 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము 1973 చట్టం ఉండే కనుక అది రద్దయింది. ఇప్పుడు 341 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద లీగల్ ఎయిడ్ టు అక్యూజ్డ్ అనమాట. అది స్టేట్ ఎక్స్పెన్సెస్ ఇన్ సర్టన్ కేసెస్ అనమాట. కేసుల్లో ఎందుకంటే వాళ్ళ స్తోమత లేనప్పుడు వాళ్ళ జడ్జి గారిని అడిగినప్పుడు జడ్జి గారు అపాయింట్ చేసి అడ్వకేట్ను ఏదైతే రూల్స్ ఉంటావో ఆ రూల్స్ రెగ్యులేషన్ ఆ పేమెంట్ ఎట్లా ఇవ్వాలి వాళ్ళకు అడ్వకేట్లకు అనేది కూడా ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. లీగల్ ఎయిడ్ కింద వాళ్ళకి ఎందుకంటే సాయ నిధి కింద స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే బడ్జెట్ ఇస్తుంది కనుక స్తోమత లేని ఏదైతే అక్యూజ్డ్ ముద్దాయి ఉంటారో ఆ ముద్దాయిలను వాదించమని చెప్పేసి జడ్జి గారికి మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారే అపాయింట్ చేస్తాడు. కొంతమంది అడ్వకేట్లు ఉంటారు కనుక వాళ్ళు ప్యానల్ ఉంటారు కనుక వాళ్ళ అడ్వకేట్లకు చెప్పి రెగ్యులర్గా అక్కడ ఉంటారు కనుక వాళ్ళకున్న అడ్వకేట్లను ఎందుకంటే జడ్జి గారికి అవైలబిలిటీ ఉన్న కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ అడ్వకేట్ అపియర్ కాకపోతే ఆ ముద్దాయికి నష్టమవుతుంది అని చెప్పేసి అతను జైల్లో ఉన్నప్పుడు అతని తరఫున వాదించే స్తోమత ఉన్న అడ్వకేట్లను ఎందుకంటే కెపాసిటీ ఉన్న అడ్వకేట్లను జడ్జి గారికి దృష్టిలో ఉన్నప్పుడు మీరు జడ్జి గారికి చెప్తే జడ్జి గారు వాళ్ళకున్న లోకల్గా లీగల్గా ఎందుకంటే అపేర్ అవుతుంటారో అడ్వకేట్లు ఆ అడ్వకేట్లను అక్కడ లోకల్ ఉన్న అడ్వకేట్లను జడ్జి గారు రోజు రెగ్యులర్గా వచ్చే అడ్వకేట్లను అపాయింట్ చేసి మీ కేసును వాదించడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు ఏవైతే పేపర్లు కానీ మిగతాయి కానీ ఇచ్చినప్పుడు ఆ అడ్వకేట్కు ఇచ్చేసి మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా మీ తరఫున ఎవరైతే అపాయింట్ చేస్తాడో జడ్జి గారు ఆ అపాయింట్ చేసిన అడ్వకేట్కు మీరు అప్రోచ్ అయ్యి మీ స్తోమత లేదన్నప్పుడు మీ భార్య కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీ యొక్క సజెషన్స్ కానీ మీ యొక్క ఏదుందో కేసు గురించిన సంబంధించిన పేపర్లన్నీ కూడా అతనికి ఇచ్చినట్లయితే మీ తరఫున వాదించడానికి ఆస్కారం ఉంటుంది. మీ పేషి రోజు కూడా మీరు జైల్లో ఉండి అతను ఎందుకంటే అపేర్ అయ్యి మీ తరఫున ఏదైనా విట్నెస్లు కానీ ఎగ్జామినేషన్ కానీ లిస్టు ఏదైతే ఉంటుందో కేసుకు వాదనలు కానీ మిగతా పిటిషన్లు ఏమన్నా మిస్లేనియస్ పిటిషన్లు ఏవైనా ఉన్నా కూడా కంప్లైంట్ కానీ పోలీసులు కానీ వేసినట్లయితే అతను అపాయింట్ చేసి ఉంటారు కనుక రికార్డులో అతని పేరు ఉంటుంది కనుక అతని పేరు చూసుకొని అతనికి నోటీసులు కానీ మిగతాయి కానీ సర్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకేమైనా కావాల్సినప్పుడు అడ్వకేట్కు లెటర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఎందుకంటే జైల్లో ఫోన్లు ఉండవు కనుక మీరు ఉత్తరాలు రాయడానికి ఆస్కారం ఉంటుంది. అడ్వకేట్కి అడ్రస్ తీసుకొని మీకు జైల్లో ఉత్తరాలు ఇస్తారు కనుక లెటర్స్ ఇస్తారు కనుక లెటర్ రాసి లెటర్ ద్వారా అతనికి మొత్తం రిక్వెస్ట్ చేసినట్లయితే మీ వాదనలు ఎట్లా చేయాలనేది కూడా అతను చేస్తాడు. అందుకోసం మీకు కొంచెం రిలీఫ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కేసు ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎందుకంటే ట్రయల్కి వచ్చే ముందర మీకు అవసరం ఉంటుంది కనుక ట్రయల్ జరిగేటప్పుడు విట్నెస్లను కాస్తంశం చేయాలి. పోలీస్ తరఫున ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. మీ తరఫున అడ్వకేట్ ఉండాలని చెప్పి జడ్జి గారు భావించినప్పుడు మీ జడ్జి గారికి రిక్వెస్ట్ చేసినట్లయితే సార్ నా స్తోమత లేదు నేను అడ్వకేట్ని అపాయింట్ చేసుకోలేను అని స్తోమత మాకు లేదన్నప్పుడు జడ్జి గారు భావించి ఈ ప్రొవిజన్ ప్రకారము ఈ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఉంది కనుక 341 బిఎన్ఎస్ఎస్ అంటే ఇంతకుముందు 304 ఏదైతే ఉన్నానో సిఆర్పిసి 304 ప్లేస్లో ఇప్పుడు సెక్షన్ చేంజ్ అయింది కనుక ఇప్పుడు 341 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జడ్జి గారికి అపాయింట్ చేస్తే హోదా డైరెక్షన్ పవరు ఇవన్నీ కూడా ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. ప్రొవిజన్ ఆఫ్ లా కేసుల్లో క్రిమినల్ కేసుల్లో చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రొవిజన్ ఆఫ్ లాని కిందనే అడ్వకేట్లు కానీ జడ్జెస్ కానీ మిగతా ఎవరైనా మీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా ప్రొవిజన్ ఆఫ్ లానే ఫాలో అయ్యి చేయవలసి వస్తుంది. మీకు ఒక కేసును అపాయింట్ చేసినాక హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ అప్పీల్ ఉన్నా కూడా అప్పీల్ తరఫున కూడా వాదించుకోవడానికి అడ్వకేట్లను అపాయింట్ చేయడానికి మీ జడ్జి గారికి రిక్వెస్ట్ చేసినట్లయితే ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఓ అప్లికేషను మీరు జైల్లో ఉండి కూడా ఎందుకంటే పేపర్లు ఇస్తారు రిక్వెస్ట్ చేసినట్లయితే జైలు అథారిటీ కూడా మీకు లెటర్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేస్తారు కనుక ఆ లెటర్ చూసుకొని మీరు జడ్జి గారికి రాయొచ్చు డైరెక్ట్ లేకుంటే మీ కన్సల్ట్ అడ్వకేట్ను జడ్జి గారు అపాయింట్ చేస్తారు కనుక
మీకు వాళ్ళ జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేయనప్పుడు, జడ్జి గారి ముందర మీరు అపియర్ కానప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు 14 డేస్కి ఒకసారి డేట్ ఇస్తారు కనుక 14 డేస్కి ఒకసారి మీ జడ్జి ముందర అపియర్ అయినప్పుడు సార్ నాకు స్తోమత లేదు అనుకో అని చెప్పేసి మీరే అపాయింట్ చేయండి ప్రభుత్వ న్యాయవాదిని ఎవరినైనా లీగల్ ఎయిడ్ కింద అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే ఆ జడ్జి గారు మొత్తం కేసు పరిశీలిస్తారు అన్నమాట. ఈ కేసులో అతను అవసరం ఉంది, అతని తరఫున అడ్వకేట్ లేకుంటే కేసు ఎందుకంటే వన్ సైడ్ అయిపోతుందని భావించినప్పుడు కంప్లైంట్ తరఫున ఆల్రెడీ ఉంటారు కనుక కంప్లైంట్ తరఫున అసిస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసుకుంటారు, వాళ్ళ తరఫున పోలీసు ఎందుకంటే తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, వీళ్ళందరూ వాదన చేస్తారు కనుక ఇతని తరఫున ఎవరు లేకుంటే అన్యాయం జరుగుతుందని జడ్జి గారు భావించినప్పుడు న్యాయం ధర్మం చట్ట ప్రకారమే జడ్జెస్ కూడా ఎందుకంటే వాళ్ళు జడ్జిమెంట్లు కూడా ఇస్తుంటారు కనుక మీకు న్యాయం జరుగుతుందని భావించినప్పుడు మీ తరఫున వాదించడానికి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆ అడ్వకేట్ని అపాయింట్ చేసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్పేసి కూడా చెప్తారు జడ్జి గారు. మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీ వైఫ్ పిల్లలు ఎవరన్నా కూడా ఆ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు ఏం వాదనలు వినిపించదలుచుకున్నారో మీ కేసు సంబంధించిన పేపర్లు కానీ మిగతా ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే కూడా అతనికి ఇచ్చినట్లయితే అతని మీ తరఫున వాదనలు వినిపించేసి మీరు ఫీజు ఇవ్వవసరం లేదు అతనికి అడ్వకేట్కి. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కనుక జడ్జి గారే వాళ్ళకి ఫీజు ఎంత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు, డిసైడ్ చేస్తాడు. ఆయన కేసు అయిపోయినాక అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి అతనికి చెక్ ఇస్తారు. చెక్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ అతను ఎందుకంటే బ్యాంకులో వేసుకొని విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కేసును బట్టి ఎంత ఫీజు ఇవ్వాలని చెప్పి కూడా జడ్జి గారు వాదనలు తర్వాత మిగతా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆ అడ్వకేట్ క్లెయిమ్ చేసుకుంటారు కనుక అడ్వకేట్ ఫీజు ఇచ్చేదంతా కూడా కోర్టు నిర్ణయిస్తుంది అనమాట. మీరు అవసరం లేదన్నమాట. అందుకని చెప్పేసి మీరు జడ్జి గారు రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే జడ్జి గారు మీ వాదనలు విని మా తరఫున వాదించే ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయండి అని మీరు ఒక రిక్వెస్ట్ పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు పరిశీలించేసి మీ తరఫున వాదించడానికి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి మీ యొక్క పేపర్లు మిగతా ఉన్నా కూడా అతనికి ఇచ్చినట్లయితే మీకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు జడ్జి గారు కూడా ఎందుకంటే ఇద్దరు సైడు బోత్ సైడ్ అండి అక్యూజ్ తరఫున కంప్లైంట్ తరఫున వాదన విన్న తర్వాతనే జడ్జిమెంట్ కానీ మిగతా మిస్లేనియస్ వర్క్ కానీ చేస్తుంటారు కనుక మీ తరఫున అడ్వకేట్ లేనప్పుడు మీ స్తోమత లేనప్పుడు మీ జడ్జి గారిని రిక్వెస్ట్ చేసినట్లయితే ఈ 304 పాతది ఏదైతే ఉందో సిఆర్పిసి ప్లేస్లో ఇప్పుడు 341 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 341 కింద లీగల్ ఎయిడ్ కింద అడ్వకేట్ను ఎందుకంటే ప్రభుత్వమే ఎందుకంటే డిసైడ్ అయ్యి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కనుక ఈ లీగల్ ఎయిడ్ కింద స్తోమత లేని వాళ్ళకు అపాయింట్ చేసి వాదనలు వినిపించిన తర్వాత వాళ్ళ కేసు అయిపోయిన తర్వాత ఫీజు కూడా కోట ఇస్తుంది కనుక అందుకని ఈ ప్రొవిజన్ చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కూడా డౌట్ ఉంటుంది కనుక నన్ను చాలామంది కూడా అడుగుతూ ఉంటారు సార్ ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. అందుకని ఈ ప్రొవిజన్ ప్రకారం 341 కింద మీరు అపాయింట్ చేసుకొని మీ కేసును వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ 341 కింద పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎందుకంటే ఒక పిటిషన్ కూడా రాసి ఇచ్చినట్లయితే జడ్జి గారు అపాయింట్ చేస్తారు. లేకుంటే మీరు జడ్జి గారిని రిక్వెస్ట్ చేసిన ఈ ప్రొవిజన్ ప్రకారం జడ్జి గారు అపాయింట్ చేసి మీకు వాదనలు వినిపించమని మీ కేసును వాదించమని అడ్వకేట్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.